శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. గోదావరి అంచపుష్కరాలు అప్పుడే ప్రారంభమైపోయాయి, జరుగుతూ ఉన్నాయి. కానీ మన దృష్టి కృష్ణా పుష్కరాల మీద ఉన్నంతగా గోదావరి అంచపుష్కరాల మీద ఉన్నట్టుగా కనపడడం లేదు. ఈ ప్రారంభ పుష్కరాల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించటం వల్ల మనకింతకుముందు ఏం జరిగిందో ప్రత్యక్షంగా తెలుసు, అందరూ అనుభవం పొందే ఉన్నారు. ఆది పుష్కరాలకు ఎంతటి ప్రాముఖ్యం ఉందో అంత్య పుష్కరాలకి కూడా అంతే ప్రాముఖ్యం ఉంది. ఒకవేళ ఎవరైనా ఆది పుష్కరాలలో తాము చేయదలుచుకున్నటువంటి పనులు అంటే స్నానాలు కానీ పితృతర్పణాలు కానీ స్నాన జప తప దానాదులు కానీ చేయదలుచుకుంటే అవి వీలు కాని పరిస్థితుల్లో అంత్య పుష్కరాలలో చేసుకోవచ్చు. ఆది పుష్కరాలలో చేస్తే ఎంతటి ఫలితం ఉంటుందో అంత్య పుష్కరాల్లో చేస్తే కూడా అంతే ఫలితం ఉంటుంది. ఈ నదులన్నింటికి, ఈ నదుల అధిదైవతాలన్నింటికి, వాటిలో ప్రవేశించే బృహస్పతికి, సమస్తమైనటువంటి దేవతలకి మానవాళి మీద ఎంతటి ఆదరం, అభిమానం, ప్రేమ అంటే తమ దగ్గరకు జీవులు రాలేకపోతే తామే వారి దగ్గరికి వెళ్ళి వారికి పాపాలు క్షయం చేసి పుణ్యాలు కలిగించడం అనేటటువంటి దృష్టి కలిగిన వారు. ఒక నదీ తీర ప్రాంతంలో ఉన్నవారు మరొక చోటికి వెళ్ళి పుష్కర స్నానాలు, పుష్కర విధులు పాటించలేని పరిస్థితులు ఉంటే అందరికీ వీలవుతుందండి? కుదరదు కదా. అందరూ ఏ నదికి పుష్కరాలు ఉంటే అక్కడికి పరిగెత్తికి వెళ్ళిపోతే ఈ నదీ పరివాహక ప్రాంతం అంతా శూన్యమైపోదు? ఏ నదికి పుష్కరం ఉందో ఆ ప్రాంతంలో ఒత్తిడైపోయి అక్కడ ఉన్నటువంటి జనజీవనం భంగం కాదు. కనుక అన్ని ప్రాంతాలకి వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు వారు వచ్చినటువంటి సందర్భాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం కోసం ఆయా ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు పుష్కర విధులు నిర్వర్తించటం ఉంది. గోదావరి ఆది పుష్కరాలలో అనేక కారణాలుగా తామనుకున్నటువంటి విధులు నిర్వర్తించలేని వాళ్ళందరూ అంత్య పుష్కరాలలో నిర్వర్తించి అంతటి పుణ్యఫలాన్నే పొందవచ్చు, ఎటువంటి లోటు ఉండదు. దీనివల్ల మరొక సౌలభ్యం కూడా ఉంది, ముఖ్యంగా తెలుగు ప్రజలకి. ఏమంటే ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళకి ఒక్కొక్క నదీ పుష్కరమే వస్తుంది, కానీ తెలుగు వాళ్ళకి ఇటు కృష్ణా పుష్కరాలు, అటు గోదావరి పుష్కరాలు, కొద్ది రోజులు మధ్యలో 1-2 సంవత్సరాలు దాటినట్టయితే తుంగభద్ర, అటు మన ప్రణీత, ఇలా అనేక నదుల పుష్కరాలు రావడంలో ఎక్కువ కాలం వీటికి సరిపోతూ ఉంది. అందువల్ల ఎవరైతే కృష్ణా పుష్కరాలలో పాల్గొనాలనే ఉత్సాహంతో ఉన్నారో వారు ఆ ఉత్సాహాన్ని కొంచెం ముందుకు జరపండి. దాని బదులు గోదావరి కృష్ణల మధ్యనే కదా మనం ఉన్నది, గోదావరి కూడా మన నదే కదా, గోదావరి అంచపుష్కరాల్లో పాల్గొందాం. ఇంతకుముందు వీలు కాని వాళ్ళు చేసుకోవచ్చు, వీలైనా మళ్ళీ చేసుకోవచ్చు. కృష్ణా పుష్కరాల రద్దీ తగ్గించవచ్చు. రద్దీ తగ్గిన తర్వాత మనం వెళ్ళి సావకాశంగా, సుఖంగా, హాయిగా, మనసారా, కడుపారా మనకు కావలసినటువంటి విధులను నిర్వర్తించుకోవచ్చు. కృష్ణానదికి కూడా అంచపుష్కరాలు ఉన్నాయి కదండి, అప్పుడు కూడా మనం నిర్వర్తించుకోవచ్చు. కొంచెం ఆలోచన చేసి పర్యావరణాన్ని, పరిసరాలని, మానవుల్ని, పరిస్థితులని అర్థం చేసుకుని అందరికీ సుఖంగా ఉండేటటువంటి పద్ధతిలో ఆత్మ ఉన్నత్యం కోసం చేసేటటువంటి పుష్కర విధులని నిర్వర్తించుకోవచ్చు. ఆలోచన మాత్రమే ప్రధానం, విచక్షణ అంతకన్నా ముఖ్యం. విచక్షణతో గోదావరి అంత్య పుష్కరాల్లో పాల్గొందాం, కృష్ణా పుష్కరాలకి వెడదాం, తొందరపడవద్దు. ఎందుకో తెలుసా? ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన మాట, పుణ్యం కన్నా ప్రాణం ముఖ్యం, మనుషులు ముఖ్యం, కుటుంబం ముఖ్యం, ఆరోగ్యం ముఖ్యం. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తెలివిగా ప్రవర్తిద్దాం. స్వస్తి.